గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఒకనొకప్పుడు ఆపర్చునిటీ రాలేదు, ఒక సర్వైవలింగ్ ప్రాబ్లం లేదా మీరు ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేనప్పటి నుంచి ఈ రోజు మీకంటూ ఒక రికగ్నైజేషన్, ఒక మంచి యాక్టర్ అండి లేదు ఈయన బాగా చేస్తున్నాడని ఒక ఆపర్చునిటీ మీకు వచ్చిన రోజు వరకు కూడా మీరు ఏ రోజున దేవుని తలుచుకోలేదా? భగవంతుడా నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని ఏ రోజున అడగలేదా? మా నాన్నగారిని తలుచుకున్నానండి. అసలు నాకు దేవుడు అనే కాన్సెప్ట్ అర్థం కాదండి. మీరు అడుగుతాను, మీరు చిన్నప్పుడు స్కూల్లో a+b² = a²+b² 2ab చదువుకున్నారండి? మీరు ఇంతకాలం మీరు కష్టపడ్డారు, ఒక యూ కమ్ టు స్టేజ్, ఎప్పుడైనా ఆ ఫార్ములాలు తలుచుకున్నారండి? ఎందుకు? యాక్చువల్లీ a+b² is more useful than God. ఎలా ఏంటో లాజిక్? ఇప్పుడు 90 + 10 = 100 is more useful than God. ప్రూవ్ చేస్తానండి మీకు. ఓకే, ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్నే మనం నమ్మట్లా. అర్థం కాని కాన్సెప్ట్ని ఎట్లా నమ్మాలండి? అంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగే ఉన్నారా లేకపోతే ఆర్జీవి గారు పనిచేయడం వల్ల ఇలా మారారా? నేను చెప్తున్నాను కదా, ఆర్జీవి గారు అదే ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నట్టు గొప్పవాడు అండి ఆయన. ఆయనకు ఉన్న క్లారిటీ ఆఫ్ లైఫ్ దాంట్లో 10% వస్తే నేను గొప్పని అయిపోతా. మీకు ఏం నచ్చింది ఆయనలో? నేనైతే 2 రోజుల నుంచి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. యాజ్ ఎ పర్సన్ ఆయన పెగ్ తాగేసి వేసిన డాన్సులు కానీ, ఆ అమ్మాయిలతో చేసిన బిహేవియర్ కానీ, ఐ ఫెల్ట్ ఒక ఇంటలెక్చువల్గా చూస్తాను బేసిక్గా ఆయన. నేను అలాంటి ఆయన ఇలాంటి వీడియోలు ఎందుకు మీరు ఇంటలెక్చువల్గా చూస్తారు? సో ది ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ. ఆయన ఎందుకు అంటున్నారు? ఓకే, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆయన గురించి నేను ఎంతో అనుకున్నానండి. ఆడు బట్టలు లేకుండా స్నానం చేస్తాడని నేను ఫీల్ అయితే. రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఎప్పుడైనా చెప్పారా నేను మహా సంతుడిని, చాలా మంచి గొప్పోడిని, నాలో లోపాలు లేవు అన్నారా? ఐఎమ్ వెరీ లిమిటెడ్ మ్యాన్ విత్ మెనీ మిస్టేక్స్. అవును, ఆయన తాగారు, ఆయన ఎంజాయ్ చేశారు. మీకు నచ్చకపోతే చూడకండి. అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఆయన అప్లోడ్ చేసుకుని దానికన్నా నీచపు వీడియోలు అప్లోడ్ చేశారు. అమ్మాయిని రేప్ చేసిన వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు. దాన్ని చూసిన దరిద్రపు నా కొడుకులు కూడా ఉన్నారు. ఈయన చూపించుకుని మీకు నచ్చకపోతే చూడొద్దు. మీరు ఆయనని ఇంటలెక్చువల్గా మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని. నేను అనేది ఏంటంటే ఇలాంటి వీడియోలు ఆల్రెడీ ఎంతో మంది ఎన్నో చెత్త పనులు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి వీడియో అప్లోడ్ చేసినా కూడా నెగిటివ్ కమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి అని ఊహించే, అంటే సమాజంలో కొంతమంది గొప్పవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా కొంతమంది చేత రికగ్నైజ్ చేయబడుతూ ఉండేవాళ్ళు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ చూసే యంగ్స్టర్స్ కానీ, చదువుకునే పిల్లలు కానీ, లేకపోతే ఆయనకన్నా తక్కువ ఏజ్ వాళ్ళనే ఇంతట ఆయనే ఇలా చేస్తుంటే మనమే ఉంది రాబోయ్ అని చెప్పి నన్ను చేసేవాళ్ళు లేరా? నేను ఆపోజిట్ కాదు, ఓహో ఇలా చేయడానికి ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించవచ్చు కదా. అంత పాజిటివ్గా ఎవరున్నారు? లేకపోతే వాళ్ళలో ప్రాబ్లం కదండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అంత మంచి చేశారు కదా. ఏ జనరేషన్ బాగుపడ్డది చెప్పండి? ఆయన చూసి అహింస ఎవడైనా వచ్చాడా? హిట్లర్ చూసి నీచుడు నికృష్టుడు అన్నారు. ఏమైతుంది? అంటే మంచి కన్నా చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది నేను అనేది. సో బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇండివిజువల్. నాకేది అట్రాక్ట్ అవుతుంది? నేను ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలంటే రామ్ గోపాల్ వర్మ గారు వీడియోలు పెట్టొద్దా అంటే తల్లిదండ్రులు ఏం పెడుతున్నారండి? అయితే వీళ్ళందరినీ ఒక పని చేయమని చెప్పండి. ఆయనకి నేను కన్విన్స్ చేస్తానండి, అందరు పేరు మార్చుకొని పేరు చివరిన ఈయన పేరు పెట్టుకోమని చెప్పండి. ఈయన మంచి పని చేస్తున్నారు. ఆయన ఏదో ఆయన లైఫ్ బతుకుతున్నారు హాయిగా. భవిష్యత్తు లేదు ఆయనకి, గతం లేదు ఆయనకి, ప్రస్తుతంలో తనకి నచ్చినట్టు బతుకుతాడండి. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఆయన దగ్గర? ప్రతిదండి. అయ్యో ఆయన గురించి ఎవరెంత మాట్లాడినా, ఎనీ లేడీ హూ వర్క్స్ ఇన్ రామ్ గోపాల్ వర్మస్ యూనిట్ నోస్ షీ ఈజ్ మోస్ట్ రెస్పెక్టెడ్, షీ ఈజ్ మోస్ట్ సెక్యూర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ ఉమెన్, షీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక టెక్నీషియన్ కానివ్వండి, ఒక లేడీ పనిచేస్తే యు ఆర్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. అక్కడ మీకు డిస్క్రిమినేషన్ ఉండదు బేస్డ్ ఆన్ సెక్స్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్ హీ కేర్స్ అబౌట్ హిస్ మూవీస్. ఇవాళ శ్రీకాంత్ కొన్ని సినిమాలు నటిస్తున్నానంటే ఐఎమ్ యూస్ఫుల్ టు హిమ్. ఒక మంచి టూల్ దొరికింది నాకు. కొంచెం బలుపు వచ్చి నేను డేట్ లేకపోతే నాకు తీసి ఇంకొని తెస్తాడు ఆయన. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు ఇంట్లో చెట్లు పెంచారండి, ఒక చెట్టు బై ఛాన్స్ ఒక టమాటా తెంపడం మర్చిపోయారు, పుచ్చిపోయింది, ఏం చేస్తారు? కూర చేసి వండరు కదా, తీసి పక్క పెడతారు కదా. అలాగే సో ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్, ఫోకస్డ్, brilliant. He's just brilliant.
బాగా ఇష్టం అందుకే. కమింగ్ ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా డైరెక్ట్ చేసే అవకాశం ఉందండి? హోప్ఫుల్లీ అండి, హోప్ఫుల్లీ. నాకు రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్ అంటే తనతో నటించే అవకాశం దొరికింది తిమింగిలం సత్యదేవ్. ఓకే. ఫ్యాంటాస్టిక్ యాక్టర్, వెరీ నైస్ గాయ్, చాలా మంచి వ్యక్తి. తనతో ఒక సినిమా తన కథ చెప్పాను. హోప్ఫుల్లీ ఐ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్. ఓకే. మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీకి మీరు గొప్ప డైరెక్టర్ అవ్వాలని అనుకునే అప్పటి థాట్స్కి ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యే ఈ స్టేజ్కి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు రెండు విషయాలండి. ఒకటి, ఎక్కడ మీకు తేడా అనిపిస్తుంది? నాలో ఉన్న స్టూపిడిటీ, నా మూర్ఖత్వం. నేను అనుకున్నది సినిమా తీయడం అన్న ప్రాసెస్ కానీ టెక్నికల్ ప్రాసెస్ కాదు, పీపుల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, చెత్తనా కొడుకు మేనేజ్మెంట్, గలీజ్నా కొడుకు మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సో వీళ్ళందరినీ దాటి నేను సినిమా తీయగలుగుతాను జుజుబి అనుకున్నది, అది నా మూర్ఖత్వం. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్ ఫర్ ఇట్. Now you got a confidence. I'm better. Yeah. కాన్ఫిడెన్స్ కదా, ఐఎమ్ బెటర్. పాత తప్పులు చేయనండి, కొత్తవి చేస్తాం. అదే కావాలి, ఒకే తప్పుని రిపీటెడ్ గా చేయడం కదా. That's too boring. కొత్త తప్పులు చేస్తా. కానీ ఐ లైక్ టు. మీరు చాలా చాలా ఎమోషనల్. మీవి 1 or 2 ఒకటో రెండో చూసాను మీ ఇంటర్వ్యూస్. బట్ యార్ రియలీ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంటుంది, ఇక్కడ ఏది ఉందో ఇక్కడ నుంచి అదే వస్తుంది. మనసులో దాచుకోవడం లాంటిది ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఎమోషనల్. ఎందుకండి దాచుకోవడం? ఇప్పుడు ఒకడు అన్నాడు, రే శ్రీకాంత్ నువ్వు ఏం చేస్తావు, నేను అందరికి చెప్పేస్తాను అన్నాడు. నేను మూరు కూడా చేసింది నేను ఏం చేశాను, ఎందుకు చేశాను, ఎప్పుడు చేశాను, అన్నిటికన్నా ఎక్కువ ఎవరు తెలుసు అండి? మీకే బాగా తెలుసు. నువ్వేంద్రా చెప్పేది, నేను చెప్పుకుంటా అన్నా. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మీరు చీర కట్టుకున్నారండి, మీ గురించి 50% నెగిటివ్, 50% పాజిటివ్గా కామెంట్ పాస్ చేస్తూ ఉంటారు. అవును, మరి ఎట్లాగో పాస్ చేస్తారు. మీరు వేరే చీర కట్టుకున్నా అదే అంటారు. అవును. సో మీరు హాయిగా మీకు నచ్చింది, మనసుకు అనిపించింది చేసుకొని పోవచ్చు, కానీ వాడు ఎవడో అనుకుంటాడా అనుకోని. సో మచ్ వేస్ట్ ఆఫ్ టైం కదా. మంచి చేయడానికి టైం లేదండి జనాలకి, మంచి ఆలోచించడానికే లేదు టైం. మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతే, సపోజ్ మనకు నచ్చింది చెడే కావచ్చు, ఆ చెడు 10 మంది చూసి నేను కూడా ఇలాగే ఉండాలని అనుకోవచ్చు. అవును. మరి అలాంటప్పుడు అది నాకు ఎప్పుడు తెలుస్తుంది అది నేను చేసేది మంచిగా కదా, పర్ఫెక్ట్గా తెలవడానికి నాకు జ్ఞానోదయం వచ్చి నేను ఒక చెట్టు కిందో లేకపోతే ఒక మౌంటైన్ దగ్గర వెళ్ళి దొబ్బించుకొని అన్నీ చేసుకొని నాకు వచ్చేసరికి నాకు 60 ఏట. అప్పుడు బాబు నాయన జరిగి చచ్చిపోతా. ఎవరికి తెలుసు అండి? నేను సింపుల్ లాజిక్ అండి. ఐ డోంట్ ఇన్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ ఈస్ అబౌట్ రైట్ ఆర్ లెఫ్ట్. ఓకే. యా, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తానండి మీకు. దిస్ ఐ ఇన్సిస్ట్, ఎందుకంటే మీరు నాకు ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ గాట్ టు డూ విత్, ఈస్ దర్ గాడ్? ఇవన్నీ ఇది ఎంతమంది చూస్తుంటారు ఈ ఫోటోగ్రాఫ్? ఒక చిన్న పిల్లగాడు, బొక్కలున్న పిల్లగాడు చెత్తకొండి దగ్గర నుంచి అన్నం ఏరుకొని తింటున్నాడు. ఇది చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి పిల్లలకి భోజనం పెట్టారు? ఒక మంచి పని జరుగుతుంది, ఒక చెడు పని జరుగుతుంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయలేక దాన్ని ఇది చెడు ఇది మంచిదని అర్థం కాని పందుల బ్యాచ్కి నేను వాళ్ళకు ఒక లీడర్, ఒక ఎగ్జాంపుల్గా ఎందుకు ఉండాలండి? ట్రూ. వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? అట్లాంటి వాళ్ళు ఉంటే ఏంది, లేకపోతే భూమికి భారం. నేనే పెద్ద భూమికి భారం. మిస్టేక్స్ జరుగుతాయండి, కానీ జస్ట్ బికాస్ నాకు నచ్చింది చేయడం అని కాదండి. డిఫరెన్స్ ఏంటంటే వన్స్ యూర్ అన్ అడల్ట్ యూ నో ద కాన్సిక్వెన్సెస్, రిజల్ట్ వస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ. సో నేను తప్పు చేస్తే పిల్లల్ని పడుతుంది, నాకు మంచి చేస్తే మంచిగా వస్తుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ అబౌట్ రైట్ ఆర్ లెఫ్ట్. చాయిస్ ఉంటుంది మీకు. మీకు తెలుసా అండి, మీకు ఒక చెడు జరుగుతుంది, మీరు సైలెంట్ ఉన్నా మీకు రిజల్ట్ వస్తుంది. అవును, మీరు దాని గురించి మాట్లాడినా రిజల్ట్ వస్తుంది, ఏదైనా చేసినా మీకు రిజల్ట్ వస్తుంది. సో ప్రతిదానికి మీకు చాయిస్ ఉంది. అసలు ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్ అన్నాడు పిరికివాడు. ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎవరు ఫోర్స్ చేశాడు మీకు? యూ నో ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, మన ఆఫీస్లో ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యూ మేడ్. ఇట్ ఈస్ చాయిస్ ఐ ఎక్స్ప్రెస్ ద మెనీ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. ద చాయిసెస్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అన్నిటికీ రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఫ్యూచర్ జనరేషన్స్ మహాత్మా గాంధీ నుంచి నేర్చుకోవాలా? ద గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దగ్గర నుంచి ఆవిడ నేర్చుకోవాలా? మన దాంట్లో సుభాష్ చంద్రబోస్, షహీద్ భగత్ సింగ్,
ఎంత గొప్పలండి. మీరు లచిత్ బర్ఫుఖాన్ తెలుసా అండి? లేదు. లచిత్ బర్ఫుఖాన్ వాజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ కింగ్స్ ఇన్ మేఘాలయ. ముఘల్ వాళ్ళు అటాక్ చేయడానికి వస్తే వాడు సొంత మేనమామని చంపుకొని హీ ప్రొటెక్టెడ్ హిస్ ల్యాండ్. హీ డైడ్ అట్ యంగ్ ఏజ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అందులో నుంచి ద బెస్ట్ కెడెట్ ఎవ్రీ ఇయర్ ఇస్ గివెన్ ద లచిత్ బర్ఫుఖాన్ గోల్డ్ మెడల్. ఓకే. అట్లాంటి పుడింగి ఇంత చేసినోడు మీకు నాకు ఆ పేరు తెలియదు. వాడు ఇంతమంది చేసినా మనకు ఫ్యూచర్ జనరేషన్ ఏం నేర్చుకోవాలా? రామ్ గోపాల్ వర్మ గారు మందు తాగగానే ఫ్యూచర్ జనరేషన్ మొత్తం సకనాగిపోద్ది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.